ఒక కాపు బిడ్డగా కడుపులో బాధ చెప్పుకుంటున్నాను. కడుపులో బాధ ఇది నా కోసం కాదు, నేను సంపాదించుకున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. కానీ కాపులకు జరిగే అన్యాయం గురించి నేను ప్రతి వీడియో ఎందుకు చేస్తున్నానంటే కనుక కులపిచ్చి కాదు నాది. నా కాపుల జీవితం ఏమైపోతుందని, నా కాపులు ఇంకా అడుక్కు తిని పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, మన మీద దాడి చేస్తుంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి నేను వీడియోలు చేస్తున్నాను. కానీ ఇది కులపిచ్చి కాదు, కుల అహంకారము కాదు. నా జాతిని కాపాడుకుంటాకి నా తాపత్రయం తప్ప నేను ఎవరికి యాంటీ కాదు, ఎవరికి ఇంకోటి కాదు. ఎందుకంటే కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, ఇట్లా ఈ కాపు జాతులు అందరూ ఒకటే జాతి కింద వస్తారు. కానీ బాధపడి మెయిన్ విషయం చూసుకుంటే కనుక ఒకప్పుడు టీడీపీ వాళ్ళు ఈ కాపు నాయకుల మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కనుక కమ్మ సామాజిక వర్గం కానీ ఎవరు మాట్లాడేవారు కాదు. మీరు రాజకీయాల అవగాహన ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమవుద్ది. వాళ్ళు ఎవరి చేత మాట్లాడించేవారు అంటే కనుక ఆ టీడీపీలో ఎవరైతే కాపు నాయకులు ఉంటారో వాళ్ళ చేతే వీళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడించేవారు, వాళ్ళ చేతే స్టేట్మెంట్లు ఇప్పించేవారు. అంటే ఒక కాపుని ఇంకో కాపు చేత తిట్టించాడన్నమాట. ఇది మన దౌర్భాగ్యం. ఇది నేను పక్క పార్టీలో కూడా చూశాను, వేరే పార్టీలో కూడా ఇదే దౌర్భాగ్యం ఉంది. కానీ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి, టీడీపీ వాళ్ళు ఎక్కువ అటాక్లు చేస్తున్నారు. జనసేన అయితే కనుక లైట్గా తీసుకుంటుంది, ఇది వాళ్ళ పర్సనల్ గొడవలు అంటున్నారు. కానీ టీడీపీ మాత్రం ఈ దాడి చేసేస్తున్నారు, రివర్సల్ కేసులు కట్టించేస్తున్నారు. కానీ అక్కడ ఎమ్మెల్యే, ఎంపీయో ఎవడో ఒకడు లోకల్ లీడర్ సపోర్ట్ చేస్తున్నాడు. కానీ జనసేన నుంచి జన సైనికులకు కానీ కాపులకు కానీ సపోర్ట్ అనేది ఏ రకంగానూ లేదు. మాట వరుసగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు మాన మర్యాదలు నేను తాకట్టు పెట్టను అంటున్నారు. కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే కనుక జన సైనికులు మాన మర్యాద ఎప్పుడో టీడీపీకి తాకట్టు పడిపోయింది. అది నిజమది. కింద ఎవరు దాడి చేసుకున్నా కానీ అది నిజమది. ఈ రోజుని ఒక 20 మంది జన సైనికుల మీద దాడి జరిగింది. దాడి జరిగితే ఒక దాసరి రాము గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తి అవ్వచ్చు, ఏదో కులం మీద అభిమానంతో మా కులస్తుల మీద దాడి చేశారు అని చెప్పి అడిగితే ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, లేకపోతే కార్పొరేషన్కి మాకు ఫండ్స్ రాలేదు అని చెప్పి అడిగితే అది తెలుగుగా ఇదివరకు కాపు నాయకులతో దాడి చేయించేవారు కదా, ఇప్పుడు తెలుగుగా పవన్ కళ్యాణ్ గారి చేత దాడి చేసేస్తే జన సైనికులందరూ మెదడిపోతారు. మహా పెద్ద ప్లాన్ అన్నమాట. జన సైనికులందరూ మెదడిపోతారు. చివరికి దాసరి రాము గారిని వైసీపీ బ్యాచ్ అనేస్తారు, రెడ్డి గారు అనేస్తారు. మన కులం డిఎన్ఏ మన కాపులకి చిచ్చు పెట్టేచ్చు మాట. ఒక్క విషయం చూడండి, జనసేనలో కూడా వేరే క్యాస్ట్ వాడు ఎవడో మాట్లాడలేదు. ప్రతి ఒక్కడు మన కాపులే, మళ్ళీ మన కాపులే ఒక్కడి మీద దాడి చేసేది. అయ్యో, ఈ దాసరి రాము అనే వ్యక్తి మన ప్రజారాజ్యం అప్పటి నుంచి, మన జనసేన పార్టీ అప్పటి నుంచి కష్టపడి పనిచేశారని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్కి గుర్తులేదు, ఇటు జన సైనికులకి గుర్తులేదు. వాడెవడో మాకు తెలియదు అనేసారు. దీని యొక్క పర్యావరణం ఎట్లా ఉంటుందంటే కనుక, పర్యవసనం ఎట్లా ఉంటుంది కనుక రేపొద్దున్న ఒక కాపు వ్యక్తి మీద దాడి చేసినా కానీ, ఒక జన సైనికుడి మీద దాడి చేసినా కానీ ప్రశ్నించే హక్కుని తుంచేసారన్నమాట. మీరు తుంచేయడం వల్ల రేపొద్దున్న వాళ్ళు స్వేచ్ఛగా దాడి చేస్తారో, మీరు స్వేచ్ఛగా దాడి చేయించుకుంటారు. ఇప్పుడు నాలంటోడికే నష్టమేమి లేదు. నేను ఎక్కడో చెన్నైలో ఉంటాను, ఏసీ గదుల్లో తిరుగుతాను. రాము గారికి నష్టం లేదు, ఆయనకున్న వాటికి ఆయన చూసుకుంటారు. కానీ సంకనాకపోయేది ఎవడు? కాపు కులస్తుడు, జన సైనికుడు. నేను ఒక్క విషయం క్లియర్గా చెప్తున్నాను, నేను బాధపడేదల్లా జనసేన గురించే. చివరిదాకా చూస్తే అర్థమవుద్ది. ఈ విసుగెత్తిపోయిన జన సైనికుడు మళ్ళీ తిరిగి రమ్మంటే రాడు. ఇసుకెత్తిపోయిన జన సైనికుడు తిరిగి రమ్మంటే రాడు. మీరు దాడి చేసేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది. రేపు పొద్దున ఓట్లు వచ్చేటప్పటికి ఒక్కో ఓటు ఒక్కొక్క డైమండ్తో సమానం. ఆ రోజున తెలుస్తుంది మాట కాపులు విలువేంటో, వెళ్ళిపోయిన జన సైనికుడు విలువేంటో, వాడి పౌరోసం ఏంటో. ఈ మాటలు గుర్తెట్టుకోండి, కింద బూతులు తిట్టుకోండి.